గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. 2014-19 తెలుగుదేశం పాలనలో 16 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం 9 లక్షల మందికి మాత్రమే ఇచ్చిందన్నారు. నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని వ్యాఖ్యానించారు. జగన్ అసెంబ్లీకి వచ్చి శాసనసభ్యుడిగా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈరోజు వారు చెప్పేదాన్ని చూసినట్లయితే పేపర్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కేవలం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సందర్భం. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. వాస్తవాలు మనం వాస్తవాలు కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి పేరు మార్చి విద్యాదేవరాలు కొత్తగా ఏదో ఆయనే సృష్టించి ఒక నూతన పథకాన్ని విద్యార్థి లోకాన్ని ఆదుకోవడానికి ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకున్నాం. సరే, కానీ ఆ చెప్పుకోవడం విధానంలో ఆయన ఏం చేశాడు అన్న తీసుకుంటే 4,271 కోట్ల రూపాయలు ఈ విద్యాదీవెన అనే కార్యక్రమాన్ని బకాయిలు పెట్టి విద్యార్థులను ఆందోళనకు గురి చేసి అది కూడా ప్రతి విద్యార్థి కూడా అవమానం పాలై. ఎందుకంటే ఫీజు ఎప్పుడైతే ఈ విద్యాదీవెన కార్యక్రమం బకాయి ఉందో